వేదిక మీద ఉన్న పెద్దలు, సభలో ఉన్న ప్రముఖులు అందరికీ నమస్కారం. 2 నిమిషాలు 3 నిమిషాలు తీసుకుంటాను, అంతకంటే ఎక్కువ మాట్లాడను. చాలా విషయాలు ప్రముఖ వ్యక్తులు, మేధావులు మాట్లాడుతూ వచ్చారు, అందరూ వింటున్నారు. వాటన్నిటినీ మనం ఆకలింపు చేసుకుంటున్నాం. అవి ఈ వచ్చే కొత్త తరానికి ఎలా అందించాలి అన్న విషయం మీద నేను ఒక నట్షెల్లో ఒకటి ఆలోచించాను. ఒక రకంగా సముద్రాన్ని ఒక బాటిల్లో నీరు చూపెట్టినట్టుగా చూపెట్టే ప్రయత్నం చేస్తాను. చాలా లేటెస్ట్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్నోవేట్, ఇంక్యుబేట్ అండ్ ఇన్కార్పొరేట్ అనే ఒక స్లోగన్ ఇచ్చి ఒక బలమైన భారతదేశాన్ని నిర్మించాలని ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇది చాలా కొత్త స్లోగన్. బలమైన దేశాన్ని నిర్మించే ప్రయత్నంలో 21st సెంచరీలో ఇండియాను సూపర్ పవర్గా చేసే ప్రయత్నంలో భాగంగా జరుగుతుంది. విద్యార్థులుగా మనం, యువకులుగా మనం గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే, నిజానికి ఈ ఇన్నోవేట్, ఇంక్యుబేట్ అండ్ ఇన్కార్పొరేట్ అనేది భారతదేశంలో దాదాపు 5,000 సంవత్సరాల క్రితమే జరిగింది. దానివల్లనే భారతదేశం 1850s వరకు కూడా ఒక బెస్ట్ ప్రొడక్షన్ సెంటర్గా ఉంది ప్రపంచానికి. అందుకని ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం వాళ్ళు భారతదేశానికి వచ్చారు, వ్యాపారానికి వచ్చారు, స్థిరపడ్డారు. ఇదంతా మనం హిస్టరీలో చెప్తూ ఉంటాం. ఇందాక నాకంటే ముందు మాట్లాడిన సార్ చాలా చక్కగా చెప్పాడు చేనేత వస్త్రాల గురించి, శిల్పాల గురించి. నిజానికి అవన్నీ చేసింది, ప్రపంచంలో బెస్ట్ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇండియాలో తయారు చేసింది కూడా బీసీలే అని చెప్పొచ్చింది. అంటే ఇండియాను సూపర్ పవర్గా తీర్చిదిద్దింది బీసీలు అని చెప్పొచ్చు, సగర్వంగా చెప్పొచ్చు మనం ఏ ఉత్పత్తి చేసినా కూడా. మళ్ళీ ఆధునిక యుగంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల ఇండస్ట్రీస్ అన్నీ కూడా, అంటే ఉత్పత్తి సాధనాలు, మన మార్క్సిస్ట్ వర్షన్లో చెప్తే ఉత్పత్తి సాధనాలన్నీ కూడా ఆధునిక యుగంలో వలసవాదంలో కొద్దిమంది చేతుల్లోకి పోవడం వల్ల వాళ్ళు వాటికి ఓనర్స్ అయిపోయారు. బీసీలు, మిగతా అనార్గ వర్గాలంతా కూడా స్లేవ్స్గా, వర్కర్స్గా చాలా చిత్రమైన జీవితాన్ని గడుపుతూ వచ్చారు. ఇది గత 200 సంవత్సరాల్లో గడుపుతుంది. దాని ఫలితంగానే జ్యోతిబా పూలే కానీ, అంబేద్కర్ కానీ వీళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళ యొక్క జీవితాన్ని మార్చడం కోసం, మరింత మంచి జీవితాన్ని అందించడం కోసం ఈ హక్కుల ఉద్యమాలను తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రిజర్వేషన్ల కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆ క్రమంలోనే ఇవాళ బీసీల యొక్క స్థితిగతులు కూడా మార్చడం కోసం బీసీ సప్లాన్ ఉద్దేశించి మనం ఇవాళ ఈ సదస్సును నిర్వహించుకుంటున్నాం. ఈ నిజానికి ఈ సదస్సు నిర్వహించుకోవడం ఇక్కడ చాలా సముచితమైన స్థానం. ఇది కాకతీయ యూనివర్సిటీ గ్రౌండ్స్ అనేది ఇందాక చెప్పినట్టుగా ఒక ప్రయోగశాల, సామాజిక మార్పు కోసం ఒక ప్రయోగశాల. తెలంగాణ ఉద్యమాన్ని ఇక్కడ స్టార్ట్ చేసాము. సహజంగా మనం ఈ విద్యార్థులకు, ఇక్కడ ఉన్న యువకులకు ఉన్న పోరాట పడటం వల్ల అది విజయవంతమైంది, విజయ తీరాలకు చేరింది. అలాగే బీసీ ఉద్యమానికి కూడా ఇక్కడే ఆరంభం జరుగుతుంది. గత 20 సంవత్సరాలుగా, 2 దశాబ్దాలుగా మురళీ సారు, అంతకంటే ముందున్న పెద్దలు వీళ్ళందరి యొక్క నాయకత్వంలో ఈ ప్రయోగం సాగుతోంది. దీనికి ఇప్పుడు చేదోడు వాదోడుగా ఒక రాజకీయ బలమైన పార్టీ, సిపిఎం పార్టీ కూడా రావడం వల్ల ఒక రకంగా రథానికి 2 చక్రం యాడ్ చేసినట్టుగా అయిపోయింది. ఒక చక్రం మేధావి వర్గం, విద్యార్థులు, రెండో చక్రం కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ పార్టీ చేరడం వల్ల ఈ రథం మరింత ముందుగా, మరింత స్పీడ్గా పోయి ఉద్యమాన్ని విజయవంతం చేసి బీసీల యొక్క ఆశయాలను, కళలు నెరవేరుస్తాయని నాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది. ఈ విజయ పదంలో మీరందరూ, మనమందరం పాల్గొంటున్నందుకు చాలా గర్వపడుతున్నామని చెప్తూ ముగిస్తున్నాను.